యా అండి చాలా బాగా అనిపించింది. నచ్చే చేశానండి, నచ్చుకుంది. అంటే ఇలాంటి రోల్సే మళ్ళీ చూస్ చేసుకుంటారా లేదంటే డిఫరెంట్ రోల్స్ చూస్ చేసుకుంటారా? లేదండి, ఇలాంటి రోల్స్ అని చేయాలని లేదు. ఏ రోల్స్ నా దగ్గరికి వస్తే ఏది నాకు నచ్చుతుంది అనుకుంటే అది చేస్తాను. ఫ్యామిలీ స్టోరీనా, హర్రరా, ఏంటి? ఇది కంప్లీట్లీ ఫ్యామిలీ స్టోరీ అని చెప్పలేను కానీ ఇట్స్ కమింగ్ టు లైక్ యూనో కాలేజ్ వాళ్ళకి బాగా ఇంపాక్ట్ అవుతుంది. అంటే స్టూడెంట్స్కి బాగా ఇంపాక్ట్. ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చా లేదంటే లేదు ఫ్యామిలీతో తప్పకుండా వచ్చి చూడొచ్చు, అలాంటిది ఏం లేదు. ప్రభుత్వ జూనియర్ కళాశాల చాలా బాగుందండి, న్యాచురల్ గా తీశారు, చాలా బాగుంది. తర్వాత ప్రేమ గురించి అంతా చాలా బాగానే ఉందండి. తర్వాత ప్రేమించిన తర్వాత మోసం చేసిందని ఆయన చనిపోయాడు, ఏంటి తలసిపోయాడు ఆయన. కానీ ఆ తర్వాత తల్లి తండ్రి తర్వాత ఆయన ఫ్రెండ్స్ వీళ్ళందరూ గ్యాప్ వచ్చారు. తర్వాత ఆ ప్రేమను వదులుకుని శుభ్రంగా ఆయన చక్కగా చదువుకుంటారనే సమయంలో తల్లి చచ్చిపోయారు. న్యాచురల్ గా చాలా బాగానే ఉందండి. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇప్పుడే చూశాను, నాకైతే నచ్చింది. కాలేజీకి వెళ్ళే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, కాలేజీలో చదువుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమా నచ్చే విధంగా ఉంది. నీట్ అండ్ క్లీన్గా ఉండే ఒక మంచి కాలేజీ లవ్ స్టోరీ. ఇది వల్గారిటీకి ఎటువంటి తోవలేదు, ఓన్లీ కిస్సుల వరకు ఉన్నాయంటే మరి లిప్ లాక్లు పెట్టేసుకొని ఇష్టమొచ్చినకి ఇబ్బంది పడే విధంగా అయితే ఎక్కడా లేదు. నార్మల్గా కిస్సులు కూడా ఇబ్బంది పడే విధంగా ఎక్కడా లేవు. కాబట్టి ఒక మంచి ఫ్యామిలీస్తో వెళ్ళి చూడొచ్చు సినిమా. కాలేజీ స్టోరీలు ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంటాయి కదా బేసిక్గా, అన్నీ కూడా అంటే తీసే విధానం, కొన్ని ఎంటర్టైన్మెంట్, మనకి ఎక్కడో కనెక్ట్ అయ్యే సన్నివేశాలు ఇవన్నీ ఉంటాయి. సో ఎప్పటిలాగే ఇక్కడ లవ్లో పడ్డము, ఆ తర్వాత గొడవ పడ్డము, విడిపోవడానికి ఇది అవ్వడము, తప్పులు జరగడాలు, ఇలాంటి రకరకాలుగా ఎప్పుడు మనకున్న లవ్ స్టోరీలు ఉన్నాయి. కానీ చూసేంతసేపు కూడా ఎంటర్టైన్మెంట్తో కూడుకుని ఒక లవ్ స్టోరీ. ప్రతి ఒక్కరికి కాలేజ్కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది మూవీ, ప్రతి ఒక్కరు చూస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ సినిమాలో కంటే బయట చాలా బాగుంది, ఎందుకంటే హీరోయిన్ కాలేజీ డ్రెస్సుల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. బట్ సినిమా చూడడానికి వచ్చిన తర్వాత అమ్మాయి తను ఏమంటారంటే ఒక పెద్ద హీరోయిన్ అయ్యే అవకాశాలు కూడా వస్తాయి మంచి సినిమాలు పెడితే. మనకి కృతీష్ అన్న కదా, ఎవరది పేరు మర్చిపోయాను, ఈ అమ్మాయిల పేర్లో కృతి సెట్ లాగా అనిపించింది నాకు. ఆ స్కిన్ టోన్ అవన్నీ ఉన్నాయి. సో మంచి సినిమా పడే అవకాశాలు అయితే అమ్మాయికి కూడా ఉంది. అబ్బాయి హీరో కూడా బాగా చేశాడు, అబ్బాయి కూడా. తర్వాత అందరూ కొత్త వాళ్ళు అయినా సరే క్యారెక్టర్లు బాగున్నాయి. తర్వాత మదర్ క్యారెక్టర్ మల్లిక గారు చేశారు, మల్లిక గారు చాలా బాగా చేశారు. ఒక విధంగా చెప్పాలంటే త్రూ అవుట్ క్యారెక్టర్ మంచి లెంత్ క్యారెక్టర్, ఆవిడది మెసేజ్ ఓరియంటెడ్ ఉండే క్యారెక్టర్, అది చాలా బాగుంది ఆ క్యారెక్టర్. యాక్టింగ్ నాకు చాలా బాగా నచ్చింది. అన్నిటికంటే హీరోయిన్ చాలా తెల్లగా ఉంది భయ్య, చాలా తెల్లగా ఉంది. ఇంకొకటి చెప్పాలంటే హీరోయిన్ యాక్టింగ్ చాలా అద్భుతంగా చేసింది. హీరోయిన్ కి బ్రైట్ ఫ్యూచర్ ఉంది కన్నా, నీకు మంచి ఫ్యూచర్ ఉంది. మంచిగా అనిపించింది నా ప్రభుత్వ కళాశాల చూసినాక. ఒక కళ, అది కొత్త బంగారు లోకం కళాశాల, కొన్ని సినిమాలు ఎంటర్టైన్ గుర్తుకొచ్చేసినాయి భయ్య నాకు. ఎందుకంటే ఇక్కడ మొత్తం స్కూల్ డ్రెస్ లా స్కూల్ లైఫ్ లో ఏం జరుగుతుందో ఆ స్కూల్ లైఫ్ ని చూపించడం చాలా అద్భుతంగా అనిపించింది. ఈ డైరెక్టర్ గారు మాత్రం ప్రతి చూడడం అన్న ఇప్పుడే ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమా చూడడం జరిగింది. ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమా చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్ మొత్తంలో ఒక జర్నీ లైఫ్, కాలేజ్ లైఫ్ గుర్తుకొస్తే, సెకండ్ హాఫ్ చూసిన తర్వాత నేను అమ్మాయిలకు ముఖ్యంగా ఒకటే మాట చెప్తా, స్త్రీ అనే ఒక అక్షరంలో ప్రేమ అనే 2 అక్షరాలను వాడుకొని, చదువు అనే 3 అక్షరాలను వదులుకొని, జీవితం అనే 4 అక్షరాలను మర్చిపోయి తల్లిదండ్రులనే 5 అక్షరాలను మోసం చేయకు మిత్రమా. ఎందుకంటే తల్లిదండ్రులు నేను పోసి పెంచి ఒక ప్రయోజకుని చేద్దామనుకుంటే, చదివిపిస్తే నువ్వే ఏదో అమ్మాయి మోజులో పడి నీ జీవితాన్ని, నీ తల్లిదండ్రుల యొక్క జీవితాన్ని తాకట్టు పెట్టి ఒక అమ్మాయి కోసం వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నావు. ఇది సరికాదని ఈ సినిమా నిరూపిస్తుంది. ఒకటే మాటలో చెప్పాలంటే, సిగరెట్ తాగితే వస్తుంది జబ్బు, అమ్మాయిలను ప్రేమించొద్దు. థ్యాంక్ యూ. ప్రభుత్వ జూనియర్ కళాశాల చాలా బాగుంది. జనరేషన్ లో 10th పాస్ వాళ్ళు కంపల్సరీ చూడాల్సిన ఫిలిము, కొత్తగా లవ్ చేసే వాళ్ళు చూడాల్సిన ఫిలిము. ఇప్పుడు జనరేషన్ ఏమైపోతుంది అంటే కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు లవ్ గురించి, అరే మోసం చేసిందని చెప్పేసి. అక్కడ ఈక్వల్గా లవ్ వస్తే ఇక్కడ ఈక్వల్గా లవ్ ఉంటుంది.
ఇంకా ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ పెంచుకొని చాలా మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. వాళ్ళకందరికీ ఒకసారి సినిమా చూసి అర్థమవుతుంది. డైరెక్షన్ పరంగా శ్రీనాథ్ గారు అయితే చాలా బాగా ఒక డిఫరెంట్ వరల్డ్ తీసుకెళ్ళిపోయాడు. మంచి లొకేషన్స్ అయినా సరే, స్టోరీ పరంగా అయినా సరే, మదర్ సెంటిమెంట్ అయినా సరే చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. పిల్లలందరం తీసుకొని రండి. వల్గారిటీ అయితే లేదు. కిస్ సీన్స్ అవన్నీ పక్కకు పెడితే వల్గారిటీ అనేది ఏం లేదు. డీసెంట్ లవ్ ఉంది, డీసెంట్ రొమాన్స్ ఉంది. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. జూనియర్ ప్రభుత్వ కళాశాల.